ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, మన జీవితాల్లో దేవుని రాజ్యము సాతాను రాజ్యం అని రెండు రాజ్యాలు మన జీవితాల్లో కనిపిస్తుంటాయి. అయితే యేసుప్రభు చెప్పినట్టుగా దేవుని రాజ్యం ఇక్కడ అక్కడ ఉండదు, కానీ మన మధ్యనే ఉంటుందంట. అంటే ఏంటి? మన హృదయంలో ఒకవేళ మన జీవితాల్లో దేవుని పరిశుద్ధాత్మ ఫలాలు ఫలిస్తున్నట్లయితే మన హృదయంలో కానీ మన జీవితంలో కానీ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఇవి మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో దేవుని రాజ్యం ఉన్నట్టే లెక్క. అయితే వీటికి వ్యతిరేకంగా శరీర కార్యాలు మన జీవితంలో జరుగుతున్నట్టయితే కోపము, క్రోధము, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇలాంటివన్నీ శరీర కార్యాలు అవన్నీ మన జీవితంలో ఉన్నట్టయితే మన జీవితంలో సాతాను రాజ్యం ఉన్నట్టు మనం ఈజీగా గ్రహించవచ్చు. అయితే ఈ సాతాను రాజ్యము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడైతే లూసిఫర్ అనే ప్రధాన దూత దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చుందామని ఆయన కంటే ఎత్తుగా అత్యున్నతమైన ఆకాశంలో దేవుని వల్ల ఆరాధింపబడాలని ఎప్పుడైతే ఆశపడ్డాడో అప్పుడు యెహోవా అనే దేవుని చేత ఆయన కిందికి పడద్రోయబడ్డాడు. అంటే ఆయన పదవి పోయింది. అప్పుడు అతనితో పాటు అతనికి సహకరించిన కొన్ని దూతలు కూడా భూమిలోకంకి పడద్రోయబడ్డాడు. అంటే రెండవ ఆకాశంలోకి వాళ్ళు నెట్టివేయబడ్డారు. సో అప్పుడు ఒక పెద్ద యుద్ధం జరిగిందని మిఖాయేలైన దూత దేవుని తరఫున పోరాడి వాళ్ళను పరలోకం నుంచి కిందికి పడదోసినట్టుగా మనకు బైబిల్లో వాక్యంలో ఉంది. అయితే ఈ పడద్రోయబడిన దూతలని ఫాలెన్ ఏంజల్స్ అంటారు. సాతానుతో పాటు 1/3 అంటే దూతల్లో 3వ వంతు కింద పడ్డారని మనకు తెలియజేస్తారు. అయితే ఆ 3వ వంతులో సాతాను కంటే భయంకరమైన దుష్ట దూతలు ఆయన సమూహంలో సాతాను వెంబడి ఉన్నారని వాళ్ళంతా కూడా కొన్ని ప్లేసెస్లో లోకంలో పడి అంటే భూమి మీద పడి కొన్ని నీళ్ళల్లో పడ్డాయంట, కొన్నేమో కొండల మీద పడ్డాయంట, కొన్నేమో కొన్ని ప్లేసెస్ మీద అంటే కొన్ని ఖండాల మీద పడడము. సో అవి ఏవైతే ఫాలెన్ ఏంజల్స్ ఎక్కడైతే ప్లేసెస్ తీసుకున్నాయో ఆ ప్లేసెస్ని వాటిని స్ట్రాంగ్ హోల్డ్స్గా మార్చుకున్నాయి. అయితే ఇందులో నీళ్ళల్లో పడ్డ ఫాలెన్ ఏంజల్స్ కూడా ఉన్నాయి. వాటిని మెరైన్ కింగ్డమ్ అని అంటారు, మెరైన్ స్పిరిట్స్ అంటారు వాటిని. సో సాతాను రాజ్యాలు లోకంలో ప్రతి ప్లేస్లో ఉన్నాయి. ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని ప్లేసెస్లో సాతాను రాజ్యాన్ని మనము చూడగలం. అయితే ఈ ప్రిన్సిపాలిటీస్ చాలా పవర్ఫుల్. ఇవి ఆ ఏరియాని మొత్తము తమ ఆధీనంలో పెట్టుకుంటారు.